APTET DSC 2024 4th Class EVS Part 01 నీస్ అనగా మేనకోడలు, తల్లి, తండ్రి, పిల్లలు ఉన్న కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? న్యూక్లియర్ కుటుంబం లేదా చిన్న కుటుంబం. కుటుంబం రకాలు: 1 ఉమ్మడి కుటుంబం, 2 చిన్న కుటుంబం. గృహోపకరణాలు వాడటం వల్ల వాతావరణం కలుషితం అవుతుంది. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య సంబంధాలు సులభంగా అర్థమయ్యేందుకు వంశ వృక్షాన్ని ఉపయోగిస్తారు. కుటుంబంలో నానమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, చిన్నాన్న, పిల్లలు మొదలగు వారు ఉంటే దానిని ఉమ్మడి కుటుంబం అంటారు. మన అత్తలు, మామలు, వారి పిల్లలు మన బంధువులు, వీరందరూ మన కుటుంబంలోని భాగం. వీరందరినీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లేదా విస్తరించిన ఫ్యామిలీ అంటారు. ఏ కారణాల వల్ల కుటుంబంలో మార్పులు చోటు చేసుకుంటాయి? వివాహం, పుట్టుక, మరణం, ఉద్యోగ బదిలీ, పెదనాన్న కూతురు, అక్క చెల్లి, అత్త కొడుకు, బావ, పెదనాన్న భార్య, పెద్దమ్మ, అత్తయ్య భర్త, మామ, తండ్రికి సోదరి అత్త, తల్లిదండ్రులు జబ్బు పడినప్పుడు లేదా దురలవాట్లకు బానిసైనప్పుడు పిల్లలు తమనేవారు పట్టించుకోవడం లేదు అని భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపానాన్ని దశల వారీగా నిషేధించే దిశగా చర్యలు తీసుకుంటుంది. పూర్వం ప్రజలు తాటాకులు, వెదురుతో చేసిన విసన కర్రల నుండి వచ్చే గాలిని ఆస్వాదించేవారు. జతపరచండి. 1 తండ్రికి తల్లి, ఆ మామ. 2 తల్లికి సోదరుడు, ఆ అక్క చెల్లి. 3 తండ్రికి సోదరి, ఈ నాయనమ్మ. 4 తండ్రికి తండ్రి, ఈ బాబాయి పెదనాన్న. 5 పెదనాన్న కూతురు, అత్త, తాతయ్య. వేటి ఆధారంగా వివిధ ప్రాంతాలలో మొక్కలు పెరుగుతాయి? 1 నేల రకాన్ని బట్టి, 2 వాతావరణాన్ని బట్టి. మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్ బెర్రీ వంటి వృక్షాలు మైదాన ప్రాంతాల్లో పెరుగుతాయి. పైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. బ్రహ్మ జముడు, నాగ జముడు, కెక్టస్ మొక్కలు ఎడారి ప్రాంతంలో పెరుగుతాయి. ఎడారి మొక్కలు వాటి కాండంలో నీటిని నిల్వ చేసుకుంటాయి. నీటిలో పెరిగే మొక్కలను నీటి మొక్కలు అంటారు. డక్ వీడ్, బుర్రపుడెక్క వంటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు. కలువ, తామర మొక్కల వేర్లు నీటి అడుగు నేలలో పాతుకుని ఉండి నీటిపై భాగానికి పెరుగుతాయి. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొక్కలు నీటి లోపల పెరుగుతాయి. మడ చెట్లు బురద చిత్తడి నేలలో పెరుగుతాయి. మొక్కలు 2 భాగాలు: 1 వేరు వ్యవస్థ, 2 ప్రకాండ వ్యవస్థ. నేలకు పైకి పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని, నేలకు లోపల పెరిగే మొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అని అంటారు. కొన్ని మొక్కలు ఆహారాన్ని వేర్లలో నిల్వ చేసుకుంటాయి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కలు. వేర్లు మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచుతాయి. నేల నుండి పోషకాలను మొక్క కోసం గ్రహిస్తాయి. ప్రధాన వేరు బలంగా పెరుగుతూ దానికి అన్ని వైపులా సన్నని వేర్లు పెరిగితే దాన్ని తల్లి వేరు అంటారు. తల్లి వేరుకు ఉదాహరణలు మర్రి, వేప, చింత. గుబురు వేర్లు, పీచు వేర్లు గుబురుగా పెరుగుతాయి. కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుత్తుగా పెరుగుతాయి. గుబురు, పీచు వేర్లులకు ఉదాహరణలు వారి, జొన్న, మొక్కజొన్న.
మర్రి, వేప, చింత వంటి వృక్షాల్లో వేర్లు నేల లోతులోకి చొచ్చుకునిపోయి ఉంటాయి. గులాబీ, మల్లె వంటి మొక్కలోని వేర్లు లోతులోనికి పెరగవు. నీటి మొక్కల వేర్లు మృదువుగా ఉంటాయి. వేర్లు సాధారణంగా గోధుమ వర్ణంలో ఉంటాయి. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి మూలలను వేర్లను ఆహారంగా తీసుకుంటారు. కామెల్ గ్రాస్, వట్టి వేర్లు, వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూలీ మ్యాట్స్ లోను, దుస్తులు ఉంచే అలమరలోనూ మంచి వాసన కోసం ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ వేర్లను ఔషధంలో ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ వేర్లను సువాసన తైలాలలోనూ, దోమలను తరిమే పదార్థాలలోనూ ఉపయోగిస్తారు. పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని రేఖ అని పిలుస్తారు. పువ్వుకు రక్షకపత్రం, కాడ, కేసరం, అండకోశం ఉంటాయి. పుష్పాలు వివిధ ఆకారాలు, రంగులు పరిమాణంలో ఉంటాయి. పుష్పాలను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. మందార, వేప, తులసి మొక్కల పుష్పాలను ఔషధాలుగా ఉపయోగిస్తారు. గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ వంటి పుష్పాల నుండి సువాసన వెలువడుతుంది. కాబట్టి వాటిని సెంట్లు తయారీలోనూ, సౌందర్య తైలాలలోనూ ఉపయోగిస్తారు. కొన్ని పువ్వులను ఆహారంగా కూడా తీసుకుంటారు. కాలీఫ్లవర్ ప్రస్తుత కాలంలో రైతులు విత్తనాలు లేని పండ్లను హైబ్రిడ్ విధానం ద్వారా పండిస్తున్నారు. ఫలాలు, పండ్లు ఆవశ్యక విటమిన్లు, ఖనిజ లవణాలను మనకు అందిస్తాయి. ఇవి పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకంగా ఉగాది పచ్చడి ప్రసిద్ధి చెందింది. ఈ వంటకం 6 రుచులను కలిగి ఉంటుంది. తీపి, వగరు, చేదు, పులుపు, ఉప్పు, కారం, పచ్చిమామిడి, చింతపండు, బెల్లం, పచ్చి కొబ్బరి, వేప పూతతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు మనలో కలిగే భావోద్వేగాలను సూచిస్తాయి. నిమ్మ, వేప, ఉరిసి వంటి ఫలాలు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. కుంకుడుకాయ, సికాయ వంటి ఫలాలను వెంట్రుకలను శుభ్రపరుచుకోవడానికి ఉపయోగిస్తారు. మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి ఉపయోగించుకుని ఆహారాన్ని స్వంతంగా తయారు చేసుకుంటాయి. మొక్కలు ఆహారాన్ని స్వంతంగా తయారు చేసుకోవడాన్ని ఏమంటారు? కిరణజన్య సంయోగ క్రియ. ఇవి పీచు